వెరీ అండర్ రేటెడ్ దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను 1 by 1 చెప్తాను. సో ఇది మోస్ట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలతో ట్రై చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా చాక్లెట్స్ తింటారు కాబట్టి వాళ్ళ చేతితో చేసిన చాక్లెట్ తింటే ఇంకా కిక్ వస్తుంది అనమాట. సో ఇంట్లో మదర్స్ అండ్ బ్యాచులర్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేముంది, స్టార్ట్ చేద్దామా. సో దీనికి కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సన్న సేమియాలు అంటారు కదా, కీర్ సేమియాలు, అదే కునాఫా చేయడానికి. సో ఈ సేమియాలు, సో ఒక డార్క్ చాక్లెట్ అండ్ బటర్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పెట్రోల్. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. సో బటర్ వేసేద్దాం అనమాట. ఏదైతే సేమియాలు ఉన్నాయో ఈ సేమియాలు దీంట్లో వేసేసి టోస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. సో దీన్ని ఇంకా మనం మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చాక్లెట్ని పీసులుగా కట్ చేయాలి, చాలా స్లైసెస్ కింద. సో డార్క్ చాక్లెట్ అయితే కట్ చేసేసాం. సో దీన్ని మెల్ట్ చేయాలి మనం, ఇప్పుడు మెల్ట్ చేసేద్దాం. సో ఈ చాక్లెట్ మెల్ట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనకి వాటర్ కావాలన్నమాట. వాటర్ని బాయిల్ చేసి మనం ఒక బౌల్లో ఈ చాక్లెట్ని వేసి దాంట్లో మెల్ట్ చేస్తే ప్యూర్ క్రీమీ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట, లిక్విడ్ ఫామ్లోకి. సో మనకి కావాల్సిన లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఏదైతే ఈ లిక్విడ్ ఉందో ఈ లిక్విడ్ని ఇలాంటి, సో దీంట్లోకి చాక్లెట్ని ఒక్కొక్క లేయర్ అనమాట, ఒక్కొక్క లేయర్ వేయాలన్నమాట. అంతే. సో దీన్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 minutes ఉంచితే చాలా అనమాట. ఇప్పుడే మనకి అసలైన ఆట మొదలైంది. ఏంటంటే మనకి లోన్ ఉన్న ఫిల్లింగ్ కావాలి. సో ఫిల్లింగ్ కావాల్సిన పదార్థం ఏంటి, ఈ పిస్తాని మనం మిక్సీ పట్టుకోవాలి. పొడి రెడీ. కునాఫా అండ్ ద పేస్ట్, సో ఈ రెండింటిని మిక్స్ చేయాలన్నమాట. సో దీన్ని మనం ఆ యొక్క ఏదైతే చాక్లెట్స్ మనం ట్రే పెట్టామో దాంట్లో ఫిల్ చేసి పైన చాక్లెట్ లేయర్ వేయాలి. అంతే. సో మన దగ్గర చాక్లెట్ సిరప్ వచ్చేసి దీన్ని ఈ పైన వేసేద్దాం. సో మనం మొత్తం ఫిల్లింగ్ అయితే పెట్టేసాం. సో ఈ ఫిల్లింగ్ పెట్టేసాం, 1 గంట ఫ్రిడ్జ్లో పడేసి సో మనం అలా బయటికి వెళ్ళి కాలు తిరిగి తిరిగేసి శుభ్రంగా ఈవినింగ్ వచ్చి ఓపెన్ చేసి తినేద్దాం. A few moments later. సో మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో దీని టేస్ట్ చూద్దాం ఒకటి తీసుకుని.